వైరాగ్య ప్రకరణం 26వ కథ. ప్రయోజన కథనం. హే మహానుభావ, అనర్థవృత్తులు అనే సంసార లంపటంలో చిక్కుకున్న జనులను చూస్తుంటే నా మనస్సు భ్రమిస్తోంది, భయం వేస్తోంది. నా ఇంద్రియములు ఎండుటాకుల వలె కంపిస్తున్నాయి. అల్పబలుడగు భర్తను పొందిన సౌందర్యవతి క్రూర జనులను చూచి భయపడుతుంది చూచారా. మా ఈ బుద్ధి కూడా అల్పజ్ఞానయుతమగుట చేత కాబోలు ఈ సంసారమును చూచి కంపించిపోతోంది. ఏమాత్రం ధైర్య సంతోషాలు పొందలేకపోతోంది. పచ్చికపై కల ఆశతో లేడి పెద్ద లోతైన గోతిలో పడి బయటకు రాలేక ఎలుగెత్తి ఏడుస్తుంది చూచారా. ఈ మనస్సు తుచ్చమైన విషయాలకై పరుగెత్తి చివరకు దుఃఖమునందు కూలిపోతోంది. అవివేకమును నిరంతరం ఆశ్రయిస్తున్న ఈ మా చక్షురాది ఇంద్రియములు మమ్ములందర్నీ అంధకూపములోకి లాగివేస్తున్నాయి. అట్లు విషయములు పదార్థముల పైపటాటోపాలు మమ్ములను బలవంతంగా వివసుల్ని చేస్తుంటే మేమిక సత్పురుషులను ఆశ్రయించేది ఎన్నటికీ. చింతలు చావవు, కోరుకునే వాటికి అంతు ఉండదు. లోనగల అసంతృప్తిని కప్పిపుచ్చుకొని ఇప్పటికి ఈ వస్తువులు లభించుగాక అని భావించి పిచ్చి పిచ్చి ప్రయత్నములందు నిమగ్నమవుతున్నాం. ఎవరెవరినో సమీపించి ఏదేదో అర్థిస్తున్నాం. ఏది పొందినా ఈ తృష్ణ ఇట్లాగే ఉంటోంది. పొందిన వాటి యొక్క దుర్లక్షణానుభవం తలుగుటలేదు. ఓ జనులారా, ఇదంతా గమనించకుండానే పిల్లి పాలు త్రాగినట్లు ఆయువునంతా గడిపేస్తున్నారా? ఎంతటి దౌర్భాగ్యం! ఈ సంతోషము అనున్నది కొన్ని వస్తువులు పొందుతున్నందుకు, కొన్ని పొందనందుకు అనుక్షణం క్రింద మీదగుచున్నది. చిత్తచాంచల్య కారణంగా కాబోలు నాకీ సంసారంలో ఇది సుఖకరమైనది అనున్నది ఏదీ కించిత్తు కూడా లభించటం లేదు. ఇది నన్ను సగం ఆక్రమించి సగం ఆక్రమించక ఉన్నది. బాలుడు చీకట్లో మోడుబారిన చెట్టును చూచి భూతమనుకొని భ్రమించినట్లు ఆత్మనిశ్చయం పొందని నా మనస్సు అనేక భ్రమ పరంపరలను మాత్రమే పొందుతోంది. అనేక భోగవాంఛలు చిత్తమును ఇంకా పరిభ్రమించ చేయుటచే నేను దానిని నిశ్చయించుకున్నట్లుగా నియమించలేకపోతున్నాను. అది తన ఇష్టం వచ్చినట్లు దేశద్రిమ్మరి వలె సంచరించుచూ ఉన్నది. దేవతలు వారి సంపదలను వీడలేకపోతున్నట్లు చిత్తము తన చంచలత్వము ఎంతసేపటికి పరిత్యజించుటయే లేదు. అతో తుచ్చం అనాయాసం అనుపాధిగత భ్రమం కింతత్ స్థితిపదం సాధో యత్ర శోకో న విద్యతే. ఓ సాధువర్య, ఉత్తమము, సుస్థిరము, ఉపాధి వర్జితము, భ్రాంతి దుఃఖరహితము అయినట్టి ఉత్తమ పదమేదో నాకు చూపండి. ఈ సంసార వ్యవహారములు, ఈ కర్మలు స్వతహాగా బంధకరములు కావు. అజ్ఞానమే అన్నిటికీ మూలకారణం అని పెద్దలు చెప్పగా విన్నాను. అయితే అది ఎట్లో నేను గ్రహించజాలకున్నాను. జనకుడు మొదలైన శ్రేష్ఠ పురుషులు ఈ సంసార క్రియా వ్యవహారమును నందు ఉండి కూడా జ్ఞానులై ఎట్లా ఉంటున్నారు? ఈ సంసారమున ఉంటూ కూడా దీనిచే స్పృశించబడకుండా ఉండేదెట్లా? ఈ దృష్టిని పొందిన వారై మీ వంటి జీవన్ముక్తులకు మహాత్ములు ఈ సంసార క్షేత్రంలో వ్యవహరిస్తున్నారో నాకు చెప్పండి. ఈ విషయ సర్పములు, కుటిలములు, భయప్రదములు, నశ్వరములు, నరక కారణములు కదా. ఇవన్నీ యథేచ్ఛగా సంచరించే ఈ సంసారం శుభప్రదం ఎట్లా అవుతుంది? ఏనుగు ప్రవేశించి స్వచ్ఛము నిశ్చలము అయిన సరోవరమును కెలికివేయుచున్నట్లు మోహము అనుక్షణం ఈ బుద్ధిని చంచలీభూతం చేస్తోంది. సంసార ఏవ నివహే జనో వ్యవహారన్నపి న బంధం కథమాప్నోతి పద్మపత్రే పయో యథా. ఈ సంసార వ్యవహారంలో ఉంటూ కూడా తామరాకును నీరు అంటనట్లు నిర్లిప్తుడై ఉండటానికి ఉపాయమేమిటి? ఈ కామాది దుర్వృత్తులచే స్పృశించబడక ఉన్నవాడైనా
ఉన్నవాడనై ఉండేదెట్లా? ఈ జగత్తును బాహ్య దృష్టితో తృణప్రాయంగాను అంతర్దృష్టికి ఆత్మవలే చూడగలిగేది ఎట్లా? ఈ అజ్ఞాన సముద్రం దాటటం మహాపురుషులకు మాత్రమే సాధ్యం కదా. అట్టి ఏ మహాపురుషుల ఆచరణను ఆశ్రయించటంచే జనులు దుఃఖరహితులు ప్రశాంత చిత్తులు కాగలరు. మేమిప్పుడు ఏ శ్రేయోదాయకమైన బాటలో పయనించాలి? ఏ ప్రయత్నములచే ఉత్తమ ఫలం ప్రాప్తిస్తుంది? అనేక అసంబద్ధములతో కూడిన ఈ జగత్తులో ఏ జ్ఞానం ఏ బోధచే కలిగి చరించాలి? ప్రభు, బ్రహ్మచేత సృష్టించబడిన ఈ అశాశ్వత జగత్తు యొక్క పూర్వాపరములను తెలిసికొనుటకు వీలైనట్టి తత్వోపదేశం నాకు ప్రసాదించండి. హృదయాకాశంలో ఉన్న చైతన్య చంద్రుని మచ్చ తొలగిపోవాలి. ఇదే ఇప్పుడు నా ఏకైక ఆశయం. అందుకుగాను ఈ ప్రపంచంలో మేము స్వీకరించతగ్గదేది, త్యజించతగ్గదేది, ఈ రెండూ కానిదేది? ఈ చంచల చిత్తమును పర్వతము వలె స్థిరమనర్చగలిగేది ఏది? ఈ సంసార విషూచి వ్యాధి ఎన్నెన్ని బాధలు, వికారాలు, విహ్వలతలు కలిగి ఉన్నదో చెప్పనలవి కాదు. ఈ వ్యాధి ఏ పావన మంత్రముచే తొలగగలదు? హృదయంలో శీతలత్వము, పూర్ణత్వము, పరమశాంతి ప్రతిష్ఠింపబడేదెట్లా? హే మహానుభావ, విశ్వామిత్ర మహర్షి, మీరు తత్వజ్ఞులు. అంతేకాదు, శరణన్న వారిని రక్షించటంలో మీ అంతటి వారు లేరని లోక ప్రతీతి. ఇప్పుడు మిమ్ములను వినమ్రతతో శరణు వేడుచున్నాను. నేను పూర్ణత్వము పొంది మరలా దుఃఖము పొందనట్టి ఉపాయం ఉపదేశించండి. అల్పజీవులను వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలే బాధిస్తాయి. అత్యంతిక విశ్రాంతి పొందనంత వరకు మా చిత్తవృత్తులు, మా కల్పనలు, మా భావాభావములు, మేము నమ్ముకొన్న విలువలే మమ్ములను వేధిస్తూ ఉంటాయి. కనుక మీ బోధతో మమ్ములను ప్రక్షాళనం చెయ్యండి.